హలో హలో అమ్మమ్మ, హాయ్ అమ్మలు. నాకు ఒక కథ చెప్తావా? కథ చెప్పాలా? ఓకే. అందరికీ నమస్కారం. ఈ వారం కథను కూడా చదివేది నేనే. క్రిందటి వారం చదివిన గణపయ్య ఉపకారం అనే కథకు అనుకూల స్పందన లభించడం వల్ల నేను మా అత్తకు తెలియజేశాను. ఆవిడేమన్నారంటే, తో హంసే కాహిన బదాయిలా అన్నారు. లేదు, అదొక భోజ్పురి సినిమా డైలాగ్. కానీ అసలు మా అత్తమ్మ ఏమన్నారంటే, ఇంతమందికి నచ్చినప్పుడు ఇంకోటి కూడా చదివేయచ్చు కదా అన్నారు. కాబట్టి మీ ప్రోత్సాహన వల్ల ఈ వారం కూడా నేనే ఈ కథను చదవబోయేది. మీ ప్రోత్సాహనకు ధన్యవాదాలు. విధాత గీసిన చిత్రం. జయంతి జయంతి అని అందరూ అలా పిలుస్తుంటే ఆనందంతో పొంగిపోయేది జయంతి. జద్దనపూడి సృష్టించిన జయంతిని తనలో ఆవాహన చేసుకుని నలుగురిలో ప్రత్యేకంగా కనపడాలనుకునేది. రాజశేఖర్ కావాలని కలలు కనలేదు. అతని ఇలాంటి వాడిని పెళ్లాడాలని ఆశపడలేదు. కానీ ఆ ఆత్మాభిమానం ఎందుకో జయంతికి బాగా నచ్చేది. ఆ పేరు పెట్టిన తల్లిదండ్రులకు ఎప్పుడూ రుణపడి ఉంటాననేది. మామూలు మధ్యతరగతి వాడైనా తనను ప్రేమగా చూసుకునేవాడు దొరికితే చాలనుకుంది. జయంతి డిగ్రీ చదివాక పెళ్లి చేద్దామనుకున్నారు తల్లిదండ్రులు. కానీ వారి పొలాల గొడవలు, కోర్టు కేసుల మూలంగా 2 ఏళ్లు ఆలస్యం అవ్వడంతో అప్పటి వరకు డిగ్రీ ఉన్న అమ్మాయిలు చాలు అనుకున్న పెళ్ళికొడుకులు ఉద్యోగం చేసే ఆడపిల్లలు కావాలనుకున్నారు. దాంతో వరంగల్ వాస్తవ్యులు డాక్టర్ గారబ్బాయి డిగ్రీ చదివి ప్రైవేట్ ఉద్యోగం చేసే పిల్లాడు. భార్య ఉద్యోగం చేయాలనే కోరిక లేనివాడు. ఉన్నత కుటుంబంలో పుట్టి శ్రీమంతుడైన శేఖర్కిచ్చి పెళ్లి చేశారు జయంతికి. పెళ్ళైన కొన్నాళ్లకు హైదరాబాద్లో మంచి ఉద్యోగం చూసుకొని శేఖర్, జయంతి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. తన భర్తకు వచ్చే జీతంలోనే సర్దుకోవాలని, మామగారిని అడగకూడదని చిన్న ఇల్లు తీసుకొని కావలసిన అవసరాలు మాత్రమే సరిపడా సామాన్లు కొనుక్కొని జీవితం సాగిస్తున్నారు. తను కూడా ఉద్యోగం చూసుకోవాలనే ప్రయత్నం మొదలు పెట్టగానే గర్భవతి అని తెలిసింది. పర్వాలేదండి, ఏదో ఒకటి చిన్నదో చితకతో చేస్తానంటూ దగ్గరలోనే ఉన్న చిన్న కంపెనీలో చేరింది జయంతి. కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం జయంతి చాలా బాధపడింది. అయ్యో, ఇదేంటండి ఇలా అయ్యింది, ఇప్పుడు ఇది కూడా రావాలా అంది. భగవంతుడి ఆశీర్వాదం, దాని గురించి బాధపడకు జయంతి అని ఓదార్చాడు. కొన్నాళ్లకు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది జయంతి. కీర్తన అని పేరు పెట్టారు. ఇంట్లో పాపతో సందడే సందడి. పాపకు 3వ నెల వచ్చింది. ఒకరోజు శేఖర్ ఆఫీస్ నుండి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి అతని 2 చేతులు విరిగిపోయాయి. 6 నెలలు మంచం మీదే. ఖర్చులన్నీ శేఖర్ వాళ్ళ నాన్నగారు భరించారు. ఆ సంఘటనతో ఆయన 3 కొడుకులకు ఆస్తిని పంచి శేఖర్కి నెలసరి ఆదాయం వచ్చే ఏర్పాటు చేశారు. ఏమాత్రం సరిపోని ఆ ఆదాయం వల్ల ఇల్లు గడవదని జయంతి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. ఈ దిశలో ప్రయత్నం మొదలుపెట్టింది. చెల్లెలు భర్త తను పనిచేసే చోట తనకు ఒక అసిస్టెంట్ కావాలని చేరమని చెప్పాడు.
అంతే, నిమిషం ఆలోచించకుండా అమ్మ వాళ్ళ ఇంటికి పక్కన ఇల్లు తీసుకొని పాపను అమ్మకు అప్పగించి ఉద్యోగానికి వెళుతున్నది. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు పాపను దగ్గరలో ఉన్న పార్క్కి తీసుకెళ్దామని వెళ్ళాడు శేఖర్. ఇంటికొస్తూ మెట్ల మీద జారిపడ్డాడు. కాల్ ఫ్రాక్చర్. అంతే. మళ్ళీ దాచుకున్న డబ్బులో కొంత మాయం. శేఖర్ కొన్నాళ్ల వరకు నడవలేని పరిస్థితి. శేఖర్ కోసం వీల్ చైర్ కొన్నది. అన్నీ అమర్చి అమ్మవాళ్లను చూస్తుండమని చెప్పి ఉద్యోగానికి వెళ్ళి వచ్చేది. కొన్నాళ్లకు శేఖర్ నడవగలుగుతున్నాడు. కానీ మధ్య మధ్య కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాడు. డాక్టర్స్కి చూపించగా ఒక న్యూరో ప్రాబ్లం అని తేలింది. ఒంటరిగా బయటకు పంపించకూడదన్నారు. శేఖర్ కంటనీరు పెట్టుకున్నాడు. ఏం పర్వాలేదండి, మీరు ధైర్యంగా ఉండండి, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు, నేను చూసుకుంటాను కదా అని ధైర్యం చెప్పింది జయంతి. పాపకు స్కూల్లో చేర్పించే వయసు వచ్చింది. మంచి స్కూల్లో చేర్పించాలని అనుకున్నది. ఆ మాటే శేఖర్తో చెప్పింది. నేను అసక్తుణ్ణి జయంతి, ఏం చెప్పను అన్నాడు. మీరు ఊ అనండి చాలు, నేను చూసుకుంటానన్నది జయంతి. ఇంకా ఏమాత్రం ఆలోచించలేదు. అమ్మవాళ్ళు పెళ్లిలో ఇచ్చిన నెక్లెస్ అమ్మి మంచి స్కూల్లో జాయిన్ చేయించింది. పాప 3వ క్లాస్లో ఉన్నప్పుడు శేఖర్ వాళ్ళ నాన్నగారు పోయారు. పాప 8th క్లాస్లో ఉన్నప్పుడు శేఖర్ వాళ్ళ అమ్మగారు పోయారు. పసిపిల్లాళ్లాగా ఏడుస్తున్న శేఖర్ని చంటి పిల్లాళ్లాగా అక్కున చేర్చుకున్నది జయంతి. ఈ రోజు నుంచి మీకు అమ్మా నాన్న అన్నీ నేనే, ఇంటి బాధ్యత కూడా నాదే, అసలు దేని గురించి మీరు ఆలోచించకూడదు అంటూ ఓదార్చింది. పాప 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్తో పాస్ అయింది. మిగిలిన కొన్ని నగలమ్మి ఇంటర్ చదివించింది జయంతి. ఆ బంగారు తల్లి 98%తో పాస్ అయింది. ఎంసెట్లో 7000 ర్యాంక్. ఎందులో చేరడానికైనా అవకాశం ఉంది. AIEEEలో 20,000 ర్యాంక్. పిలానీలోని మోదీ కాలేజ్లో సీట్ వచ్చింది. సంవత్సరానికి 3 లక్షలు పెట్టి చదివించే స్థోమత లేక మిగిలి ఉన్న ఒకే ఒక్క నల్లపూసల తాడు అమ్మి హైదరాబాద్లోనే చేర్పించింది. 2వ సంవత్సరానికి ఫీజుకు ఏమీ మిగల్లేదు. ఆడపడుచు గ్యారంటీ ఇస్తే కీర్తన పేరుతో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంది. ఒక్కతే కాలేజ్కు బ్యాంకు తిరిగి మొత్తానికి లోన్ శాంక్షన్ అయింది. ఆఫీస్లో అడ్వాన్స్ అడిగి పుస్తకాలు తీసుకుంది. జయంతి, నీకు చాలా ధైర్యం అన్నాడు శేఖర్. ధైర్యం ఏమో తెలియదు కానీ చేయాల్సిన పనులు చేయాలంతే అని ఆలోచించి పనులు చేస్తున్నాను. చూస్తూ చూస్తూ 4 ఏళ్ళు గడిచాయి. కీర్తన చదువు పూర్తయింది. క్యాంపస్ సెలక్షన్లో యాక్సెంచర్లో జాబ్ వచ్చింది. అందరి సంతోషానికి అవధులు లేవు. చెల్లి తమ్ముడు అక్క ఇంకా పెళ్లి చెయ్యి అని పట్టుబడ్డారు. కానీ కొంచెం ఊపిరి పీల్చుకోండి, 4 డబ్బులు వెనకేసుకోండి అన్నారు కొందరు. కీర్తన కోసం ఆగుతాం కానీ తన డబ్బుల కోసం కాదు అంటూ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్ని సంబంధాలు చూశారు, జాతకాలు కుదరలేదు. కొన్నాళ్లకు సంబంధం కుదిరింది.
అబ్బాయి మెకానికల్ ఇంజనీర్, యుఎస్లో ఉద్యోగం. పెళ్లి వాళ్ళకి చెప్పండి, మీ బాధ్యత అమ్మాయిదని అని కొంతమంది సలహా ఇచ్చారు. నేను చెప్పను, మా వాళ్ళనే అడగలేదు, అల్లుని అడుగుతానా అంది జయంతి. పెళ్ళి ఎలా చేస్తారు మరి, మేం సాయం చేయాలా అని అడిగారు శేఖర్ అన్నదమ్ములు. లేదు, ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేస్తామంది జయంతి. శేఖర్ పర్మిషన్ తీసుకొని నెల రోజుల్లో ఇల్లమ్మి డబ్బులు తీసుకున్నారు. ఆర్భాటంగా కాకపోయినా ఆడంబరంగా చక్కగా ఏ లోటు రాకుండా పెళ్లి చేశారు. పిల్లను అత్తవారింటికి పంపించి ఖాళీ అయిన మంటపంలో కూర్చున్న జయంతి చేయి పట్టుకొని, నీకోసం ఏం దాచుకున్నావమ్మా అడిగారు జయంతి వాళ్ళ నాన్నగారు. నువ్వు చదివించిన చదువు నా మీద నాకున్న ఆత్మవిశ్వాసం అన్నది జయంతి. నాకు ఓపికన్నంత వరకు ఉద్యోగం చేస్తూనే ఇల్లు నడుపుకుంటానన్న జయంతి మాటలకు, ఆమెలోని ఆత్మవిశ్వాసానికి ఆ తండ్రి పొంగిపోయాడు. శేఖర్ మాత్రం ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు అనుకుంటే, ఉద్యోగం కంపల్సరీగా అనుకుంటూ ఉద్యోగం చేసే అమ్మాయిగా మారింది అనుకున్నాడు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను ఫణి చిదల్లా. నమస్కారం.